హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఇవాటి వీడియో వచ్చి ఇది సాటర్డేది అనమాట. ఎప్పటిది ఏ రోజు రోజు నేను లాగ్స్ చేయలేకున్నాను. కొంచెము వీడియోస్ అయితే చేస్తున్నా కానీ అప్లోడ్ చేయడానికి కొంచెము పర్సనల్ పనులు ఉన్నాయన్నమాట, బిజీ ఉన్నా. సో ఇది సాటర్డే. ఇప్పుడు లలితాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, అందువల్ల అమ్మవారి కోసమని ప్రతిరోజు ఒక చిన్న పూలమాల, ఏదో ఒకటి శంఖి పూలమాల కానీ మందార మాల కానీ అలా కట్టి అమ్మవారిని అలంకరించి నా శక్తి మేరకు పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే ఈ లలితా నవరాత్రులు మనం తప్పకుండా ఇలా అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదని చెప్తారు. అమ్మవారి అనుగ్రహము మన మీద ఉంటే అంతకంటే మనకు ఇంకేం కావాలి. ఇదిగోండి చూడండి, అన్ని రకాల ఈ పువ్వు ఆ పువ్వును కాకుండా అన్ని రకాల పూలు, మల్లె, మందారాలు, పింక్ మందారము, సువర్ణ పుష్పాలు, అలాగే తులసి దళాలు అన్నీ కలిపి ఇలా మాల కట్టారనమాట. అయితే ఈ మాల కట్టడం కాకుండా అమ్మవారి ఫోటోకు వేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అమ్మవారి ఫోటో, లలిత అమ్మవారి ఫోటో కొంచెం ఎత్తులో పెట్టించుకున్నాము. ఇది కూడా మేము కొనలేదండి. మేము మా పాప మ్యారేజ్ అప్పుడు నెల్లూరులో కాంచీవరం సిల్క్స్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ వాళ్ళు ఇచ్చారనమాట. అప్పుడు మాకు ఈ అమ్మవారు మా ఇంటికి వచ్చారనమాట. అప్పటి నుంచి నేను ఈ అమ్మవారిని ఇక్కడ పైన పెట్టి పూజిస్తూ ఉంటాను. కాకపోతే మాలలు కట్టి వేయాలంటే ఆ ఫోటోకి చిన్న మేకులు కూడా ఇవ్వలేదన్నమాట వాళ్ళు. సో కొంచెం ఇబ్బంది పడుతున్నాను అనమాట. మాల వేయాలంటే ఇబ్బందిగా ఉంటే ఇంకా చాలాసేపు ట్రై చేసి ఇది అయ్యే పని కాదనేసి మనము మీషోలో ఇప్పుడు అడహెసివ్ క్లిప్స్ ఉంటాయి కదా, గోడకు అంటించేయచ్చు. అవి మాలలకు బాగా పనిచేస్తాయండి. కానీ ఫొటోస్ పెట్టుకోవద్దు, డేంజర్ అనమాట. అవి అడహెసివ్ గోడకు అంటుకునింది వచ్చేస్తుంది అనమాట ఒక్కోసారి బరువు ఎక్కువైనప్పుడు. సో ఈ మాలకైతే సెట్ అయింది. అవి పెట్టేసి ఇవి పూలమాలలు ఇలా సెట్ చేశాను అనమాట. ఎలాగో అవి రెండు రెడీగా ఉన్నాయి కాబట్టి నాకు కొంచెము ఇంతగా మాల కట్టి కూడా ఉపయోగం లేకుండా పోయిందనే దిగులు లేకుండా అలా వేసాను అనమాట. మన శక్తి మేరకు అనమాట. గొప్పగా లేకపోయినా మనకు అందుబాటులో ఉన్న వాటితోనే మనము అమ్మవారిని పూజించుకోవచ్చు, తప్పేమి లేదు. ఏదో ఎంత మనకు శక్తి ఉన్నంత వరకే మనం చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, మనకు భక్తితో మనం ఏది సమర్పించినా అమ్మవారు కానీ ఆ భగవంతుడు మనను అనుగ్రహిస్తాడు అని. ఇంకా ఇవాళ మీకోసము నా పద్ధతిలో నేను ఎలా చేస్తాననేది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా. కాకరకాయ ఫ్రై అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది వచ్చి మా గార్డెన్లో ఒక కాకర చెట్టు ఉందని మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. మొన్న అయితే ఒక 3 కోసాను, మళ్ళీ అప్పుడప్పుడు ఒక్కొక్కటి కోస్తూ ఉంటాను అనమాట. ఇవి ఈ చిన్న కాకరకాయలు మా వారు తెచ్చినట్టువి. ఇవన్నీ కూడా ఈరోజు ఫ్రై చేయాలి. అలాగే టమాటాలన్నీ కడిగి పెట్టుకున్నా, కాస్త ఊరగాయ చేసుకోవాలనేసి. ఈ మేము కాకరకాయకి పైన తొక్కంతా ఇలా తీసేస్తానండి పిల్లర్ తోటి. కొంతమంది అలాగే వేసేసుకుంటారు. నేను మాత్రం ఇలా పైన రఫ్గా అలా పైగా కోసులుగా ఉంటుంది కదా స్కిన్ అంతా కూడా, దాన్ని అంతా కూడా అలా పిల్లర్తో అలా చేసేసుకొని నీట్గా తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అది కొంచెం చేదు ఎక్కువ ఉంటుంది. అది కాక ఎందుకో మాకు అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మొదటి నుంచి మా అమ్మ చేసే పద్ధతి నేను ఫాలో అవుతాను. మా అమ్మ కూడా అలా తీసేసేది అనమాట. ఇది కూడా అలా తీసేసుకొని తర్వాత సన్నగా ముక్కలుగా కోసుకుంటాను అనమాట. కాయలుగా గుత్తి వంకాయలాగా కూడా చేస్తూ ఉంటాను. ఇది మామూలుగా ఈరోజు ముక్కలుగా చేస్తాను అనమాట. రౌండ్గా ముక్కలు చేసుకుంటాం కదా అలాగా. ఇది చాలా ఈజీగా చేసేస్తాం అనమాట నేను. చూడండి, ఇలా ముక్కలుగా అన్నీ కట్ చేసుకున్నాక ఇందులో ఉప్పు పసుపు వేసేసి మనము బాగా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఉన్నటువంటి చేదంతా పోవాలి అంటే మనము ఉప్పు పసుపు ఇంకా కాస్త చింతపండు కూడా, రసం కూడా వేసి పెట్టుకున్నా కూడా ఇంకా మంచిదే. చింతపండు కూడా వేస్తాను అప్పుడప్పుడు. ఈ చిన్న కాకరకాయలు చేదు తక్కువ ఉంటుంది. పెద్ద కాకరకాయలు పొడుగు లావుగా ఉంటాయి కదా, వాటికి మాత్రం కంపల్సరీ చింతపండు వేసుకోవాలి. ఈ చిన్న కాకరకాయలకు వేయకపోయినా ఏం పర్లేదు. ఇలా వేసి మనము బాగా కలిపెట్టేసి కాసేపు ఒక 10 minutes మూత పెట్టేసుకొని మనం ఈ లోపల నెక్స్ట్ వేరే వంటకానికి బియ్యం కడిగి పెట్టుకోవడము అలాంటివన్నీ చేసుకునే లోపల ఇవంతా కూడా వాటర్ అంతా ఈ పసుపు ఉప్పు వల్ల చేదంతా వచ్చేసి ఉంటుంది. మనం కొన్ని వాటర్ పట్టి వచ్చేసి తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఇలా పిండేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈజీగా మెత్తగా అప్పటికి ఈ పసుపు సాల్ట్ వేయడం వల్ల ముక్క కొంచెం మెత్తగా కూడా అవుతుంది. అందులో చేదంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ వేసుకొని ఏ పోపు గింజలు ఏం వేయాల్సిన పని లేదండి. డైరెక్ట్గా ఈ ముక్కలన్నీ ఇలా వేసేసేయాలన్నమాట. ఎందుకంటే ఈ కాకరకాయ ఫ్రై కావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనము పోపు గింజలు అవన్నీ వేసామనుకోండి, ఆనియన్ అలాగే వెల్లుల్లి కరివేపాకు అవన్నీ మాడిపోతాయి అన్నమాట.
ఓన్లీ ఈ కాకరకాయ ముక్కలు మాత్రం వేసి బాగా కలబెట్టేసుకొని కాసేపు ముక్క కొంచెము ఉడకడం కోసం అనేసి ముందు మూత పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకుంటే ఫస్ట్ కొంచెము ముక్క ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనము మూత తీసేసి తర్వాత వేయించుకోవాలి. ఇది గుండాలో పెట్టుకొని మీడియం నుంచి లో వరకు, మరీ హై కాకుండా మరీ లో కాకుండా మీడియంగా పెట్టుకొని అలా ఉడకనిచ్చేస్తే తర్వాత మూత తీసేసుకుంటే చూడండి అప్పటికే కొన్ని ఎర్రగా ఎగుతున్నాయి, ఉడికిపోయినాయి. ఇంకా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిన అనుకున్నప్పుడు మనం ఆనియన్ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ కూడా ఇలా వేసేసుకొని ఆ ముక్కల మధ్యలోకి పెట్టేసి అలా కాసేపు పెట్టేసామనుకోండి, మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తే అవి ఎంతసేపు ఈ ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేగిపోతాయి అన్నమాట ఈజీగా. ఎందుకంటే అడుగున ఆయిల్ కూడా ఉంటుంది. నేను కొంచెం తక్కువ వేసినా కూడా ఇది సరిపోతుంది అనమాట. మళ్ళీ ముక్కలు వేగే కొద్దీ ఆయిల్ అంతా సరిపోతుంది అక్కడికి. ఇదిగోండి తర్వాత కొబ్బరి పొడి, మేము వెల్లుల్లి కొబ్బరి పొడి వేస్తామన్నమాట. మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాకరకాయ కరకరలాడుతూ, కాకరకాయ చేదు అనేది అస్సలు ఉండదండి, చాలా బాగుంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. అంతో ఇంతో చేదు అంటే మరీ తీయగా ఉండదు, కొంచెం చేదు ఉంటుంది కానీ రుచిగా ఉంటుంది అనమాట. నేను ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే రకరకాల ప్రాసెస్ అనమాట. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక పద్ధతి. ఇంకా గుత్తి వంకాయలాగా కాయలుగా చేసేది కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఆల్ టైమ్ ఫేవరెట్ టమాటో చట్నీ అనమాట. మార్నింగ్ క్యారీ కోసమని మా వారికి పప్పు చేసిన, ఇంకా మనకి అప్పుడప్పుడు సైడ్గా ఏదో ఒక పచ్చడి ఉంటే చాలా ఇష్టం కదా. రోటి పచ్చడి కంపల్సరీ నేను ఎక్కువ పచ్చడి చేస్తూ ఉంటాను అనమాట. టమాటో చట్నీ రెసిపీ ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టానండి, ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేటువంటి చట్నీ అనమాట, రుచి కూడా బాగుంటుంది. ఇంకా ఇలా కరకరలాడుతున్నటువంటి కాకరకాయ ఫ్రై టమాటో చట్నీతో 4 ముద్దలు తింటే ఫస్ట్ చాలా హాయిగా ఉంటుందన్నమాట. నాకైతే ఎప్పుడు కూడా ముందు 4 ముద్దలు పచ్చడి వేసుకొని తిని తర్వాత సాంబార్ కానీ పప్పు కానీ వేసుకుంటాను, నాకు అది అలవాటు. అందుకోసమని ఎక్కువ మా బాబు అదే అంటుంటాడు, అమ్మ నువ్వు 5 మినిట్స్లో పచ్చడి చేస్తావు ఏదైనా అంటే, బీరకాయ, బెండకాయ, వంకాయ అలా రకరకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటా, దొండకాయ అలాగనమాట. ఇది ఈరోజు మీకు షేర్ చేస్తున్నా. ఇంకోసారి ఇంకో రెసిపీ కాకరకాయ గుత్తి వంకాయలాగా గుత్తి కాకరకాయ ఎలా చేసేది మీకు షేర్ చేస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.